ఈ రాజోలు గ్రామానికి చెందిన నార్కేటమల్లి కనకరాజు కనకం అంటారండి. ఆయన డైరెక్ట్గా ఆయన పేరు చెప్పి నేను రాజోలు మండల టీడీపీ కోశాధికారిని ఆయన మాట్లాడుతూ చాలా అసలు మాటలతో చెప్పలేని బూతులు అన్నమాట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ప్రత్యేకంగా ఈ రాజోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడానండి ఒక పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టుకున్న పరిస్థితి కొరకు లేదు. అసలు ఇతను ఆ సాంప్రదాయం తీసుకొస్తున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే టీడీపీ అయినా జనసేన అయినా ఎక్కడైనా అన్నదమ్ముల భాగంలో రాజోలు నియోజకవర్గంలో ఉంటామన్నారు. ఇప్పటివరకు ఈ పరిస్థితి లేదు. ఎక్కడో వేరే చోట్ల జరిగినప్పటికీ ఈ రాజోలు నియోజకవర్గంలో జరగలేదు. ఇప్పుడు ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లా కొడుకుల్ని నరికేస్తాను, చంపేస్తాను అని ఇష్టం వచ్చినట్టు ఆ వీడియో కూడా మనకి వాట్సాప్లో సిఏ గారికి పంపించాం. సిఏ గారికి కూడా చెప్పానని ఫోన్ చేసి సిఏ గారి ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి ప్రజెంటేషన్. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా సర్పంచ్ గారు దేవిజ్యోతి గారు కానీ, మా మండల పార్టీ అధ్యక్షులు కట్టా సీని గారు, అదేవిధంగా సోషల్ మీడియా నేత నాని గారు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు మన జానకి గారు, ఎంపీటీసీ గారు ఈశ్వర్ గారు, ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఈ రాజోలు గ్రామం వినోద్ గారు, ప్రసాద్ గారు, సీని గారు వీళ్ళందరూ కూడా వచ్చారండి. మీకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అతని మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రిసీవ్డ్ కాపీ కూడా